మేమెంతో కష్టపడి పొద్దున్నే అందరికంటే ముందుగా ఈ సీరియల్ ఎపిసోడ్ను మీకు అందిస్తున్నాము. మా కష్టానికి మీరిచ్చే చిన్న ప్రోత్సాహం ఒక్కటే. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో మీకు అందరికంటే ముందుగా రావాలంటే పక్కనే ఉన్న బెల్ గుర్తును తప్పకుండా నొక్కండి. మీ ప్రేమ, ఆదరణ, సహకారానికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఆదరణే మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. సెక్యూరిటీ గార్డ్ రంగయ్య గట్టిగా ఊపిరి తీసుకుంటూ చేతిలో ఉన్న కర్రను కిందకు దించి, ఈ ఇంటి ఓనరు మనీష్ బాబు అమ్మ అని అసలు నిజాన్ని వెల్లడించగానే అంజలి గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవడం మొదలుపెడుతుంది. ఆ మాట విన్న మరుక్షణమే ఆమె కాళ్ళు ఆ చోటులోనే నిశ్చేష్టమై స్తంభించిపోతాయి. తను ఇన్నాళ్ళు ఏ వ్యక్తిని వదిలించుకోవాలని ప్రతి అడుగులోనూ తాపత్రయపడిందో, ఎవరితో కలవడానికి అసలు ఇష్టపడకుండా దూరం జరగాలని చూసిందో అదే మనీష్ ఈ భారీ బంగ్లాకు అధిపతి అని. తను కన్నతల్లి ఆచూకీ వెతుక్కుంటూ వచ్చి అడుగుపెట్టిన అత్యంత కీలకమైన నివాసం అతనికి సంబంధించినదేనని తెలుసుకుని ఆమె తీవ్రమైన దిగ్భ్రాంతికి గురవుతుంది. మరోవైపు మనీష్ కూడా అంజలి నిజంగానే తమ ఇంటి ప్రాంగణంలో నిలబడి ఉండటం చూసి నమ్మలేకపోతాడు. తన వెంట రావడానికి ఏమాత్రం ఒప్పుకొని అంజలి తనకంటే ముందే నేరుగా తమ ఇంటికే ఎలా వచ్చిందో, దీని వెనుక ఉన్న అంతరార్థమేమిటో అర్థం కాక తీవ్ర అయోమయంలో పడతాడు. అంజలి గుండెల్లో క్షణాల్లో వేలాది భావాలు, ఆందోళనలు సుడిగుండంలా తిరుగుతాయి. ఇది గీతాంజలి గారి పుట్టిల్లని, ఆమె కుటుంబానికి సంబంధించిన ప్రదేశమని స్పష్టంగా గ్రహించగానే ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండటం శ్రేయస్కరం కాదని, తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిదని భావిస్తుంది. కానీ మరుక్షణమే ఆశ్రమంలో జానకమ్మ చనిపోయే ముందు తనతో చెప్పిన ఆ అడ్రస్కి వెళ్తే నీ తల్లిని చేరుకునే అవకాశం ఉంది. ఏది ఏమైనా, ఎన్ని ఇబ్బందులొచ్చినా, ఎలాంటి కష్టాలు ఎదురైనా ఆ ఇంటిని వదిలిపెట్టి అస్సలు వెళ్ళకూడదు అనే ఖచ్చితమైన మాటలు ఆమె జ్ఞాపకాల్లో ప్రతిధ్వనిస్తాయి. తన కన్నతల్లి ఆచూకీ తెలిసే వరకు, రాజారావు గారికి నిజం గుర్తుకు వచ్చి చెప్పే వరకు ఎంతటి నరకం ఎదురైనా ఈ ఇంటిని వదిలి వెళ్ళకూడదని అంజలి తన మనసులోనే అత్యంత దృఢంగా నిశ్చయించుకుంటుంది. మనీష్ తీవ్రమైన గందరగోళంతో అంజలి దగ్గరకు వచ్చి నిలదీస్తూ, నువ్వేంటిక్కడా అని అడుగుతాడు. అంజలి తన ఆందోళనను అణుచుకుని, ఇది మీ ఇల్లని నాకు తెలీదు అని బదులిస్తుంది. దానికి మనీష్, మా ఇంట్లో నువ్వు ప్రత్యక్షమవుతావని నాకు తెలీదు, తెలిస్తే వచ్చేదాన్ని కాదులే అంటున్నావు, కానీ అసలు నేను రమ్మంటే రానని నా మీద గొడవ చేసిన దానివి, వెతుక్కుంటూ నేరుగా మా ఇంటికే ఎందుకు వచ్చావు? మా ఇంటితో ఏ సంబంధం లేని నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని గట్టిగా ప్రశ్నిస్తాడు. అంజలి కంగారు పడకుండా, అమ్మగారు అనారోగ్యంతో ఉన్నారు కదా, ఆవిడ పనులు చూసుకోవడం కోసం తాతగారే నన్ను ఇక్కడ ఉండమన్నారు అని స్పష్టం చేస్తుంది. ఆ మాట వినగానే మనీష్ తీవ్రమైన షాకుకు గురవుతాడు. తాతయ్య స్వయంగా అంజలిని ఈ ఇంట్లోనే ఉండి పొమ్మని చెప్పాడనే సత్యాన్ని అతను జీర్ణించుకోలేకపోతాడు. అత్తయ్య, గీతాంజలికి అంజలికి మధ్య ఉన్న తీవ్రమైన పగ తెలిసి తాతయ్య ఈ నిర్ణయం తీసుకోవడం ఎంత పెద్ద ప్రమాదానికి దారితీస్తుందోనని మనీష్ ఆందోళన చెందుతాడు. మరోవైపు అంజలి కూడా గీతాంజలి గారికి తను ఈ ఇంట్లో ఉన్నట్లు తెలిస్తే మళ్ళీ ఎలాంటి పెద్ద గొడవలు జరుగుతాయో అని భయపడుతుంది. వెంటనే మనీష్ వేగంగా రాజారావు గారి గదికి పరుగెడతాడు. అక్కడ రాజారావు గారు ప్రశాంతంగా కూర్చుని పాటలు వింటుండటం చూసి మనీష్ ఓపిక నశిస్తుంది. ఒక పెద్ద బాంబును తెచ్చి ఇంట్లో పెట్టుకుని హాయిగా ప్రశాంతంగా కూర్చుని పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నావా తాత అని విసుక్కుంటాడు. రాజారావు గారు నవ్వుతూ, రే మనవడా, నీకో గుడ్ న్యూస్ రా, హైదరాబాద్ వచ్చాక అంజలి మిస్ అయిందని నువ్వు చాలా టెన్షన్ పడ్డావు కదా, తను డైరెక్ట్గా మన ఇంటికే వచ్చేసిందిరా, దేవుడున్నాడ్రా, అందుకే ఆ అమ్మాయిని మన ఇంటికి తెచ్చాడు అని చెప్తారు. కానీ మనీష్ ఆవేశంగా, నా టెన్షన్ తగ్గలేదు తాత, ఫుల్గా పెరిగింది, అసలు నీకెందుకు అంత పట్టుదలా? హైదరాబాద్లో బోలెడన్ని అనాథ శరణాలయాలు ఉన్నాయి కదా, వాటిలో దేనికో ఒకదానికి అంజలిని పంపించవచ్చు కదా, ఎందుకు మన ఇంట్లోనే ఉండమంటున్నావు అని గట్టిగా నిలదీస్తాడు. అత్తయ్యకు అంజలిపై ఎంత కోపముందో తెలుసు కదా, అత్తయ్య కనుక అంజలిని ఈ ఇంట్లో చూస్తే ఆ బాంబు పేలి ఇల్లు నరకమవుతుందని హెచ్చరిస్తాడు. దానికి రాజారావు గారు గంభీరమైన గొంతుతో, కొన్ని ప్రశ్నలకి మౌనమే సమాధానమవుతుంది, కొన్ని సమాధానాలకి మౌనమే ప్రశ్న అవుతుంది, సమాధానాలు లేని ప్రశ్నలు అడగకూడదు, ప్రశ్నలు లేని సమాధానాలు చెప్పకూడదు అని సూటిగా చెప్పకుండా దాటవేస్తారు. మనీష్ తీవ్రమైన అసహనంతో, నాకు అర్థమైంది తాతయ్య, అంజలిని మన ఇంటికి ఎందుకు తెచ్చావో, ఇక్కడ ఎందుకు ఉంచుతున్నావో నాకు చెప్పకూడదని నువ్వు ఫిక్స్ అయ్యావు అని అంటాడు. దానికి రాజారావు గారు, ఏం జరగదులేరా, నువ్వు అనవసరంగా భయపడకు, అలా జరగకుండా చూసుకోవడానికి నా మనవడిగా నువ్వు ఉన్నావు కదరా, అది నీ బాధ్యత అని ఆ భారాన్ని మనీష్ భుజాలపైనే వేస్తారు. ఈ క్రమంలోనే రాజారావు గారి మరో మనవడు రాఖీ హాల్లోకి వచ్చి అంజలిని చూస్తాడు. ఆమెను చూసి ఆకర్షితుడై, హాయ్ నువ్వు అని పలకరిస్తాడు.
అంజలి వినయంగా, నా పేరు అంజలి, ఈరోజే పనిలో చేరాను అని చెప్తుంది. రాకీ తన మనసులో పన్నీ మనీషా, వైస్కీకి పన్నీకి అసలు మ్యాచ్ అవ్వడం లేదు అని అనుకుంటూ, నేను రాజారావు గారి మనవణ్ణి, నా పేరు రాకీ అని పరిచయం చేసుకుంటాడు. అంజలి అమ్మమ్మగారి పనులు చూసుకోవడానికి తాతగారు తీసుకొచ్చారు అని అనగానే, రాకీ, మా నానమ్మను మాత్రం బాగా చూసుకోవాలి, ఆవిడికి ఎలాంటి ఇబ్బంది రానివ్వద్దు అని చెప్తాడు. సరేనండి అని అంజలి వెళ్ళిపోయాక రాకీ ఆమె రూపాన్ని చూసి, నిన్న చుడిదార్ చుట్టుకున్న అందం ఇవాళ లంగావోణి కట్టుకుని ఎంత లవ్లీగా ఉందో, ఏ డ్రెస్ వేసుకున్న అందానికి కేర్ ఆఫ్ అడ్రస్లా ఉంది. మై గాడ్, నా కోసం స్పెషల్గా కస్టమైజ్ చేసిన ఈ యూనిక్ బ్యూటీని పంపించావు, థ్యాంక్ యూ సో మచ్. ఈ డిఫరెంట్ బ్యూటీకి డిఫరెంట్ ఫార్ములా అప్లై చేసి లైన్లో పెట్టాలి అని తన మనసులోనే పథకాలు వేసుకుంటాడు. ఇంకోవైపు గీతాంజలి తన ఆఫీస్ గదిలో సీనియర్ లాయర్తో అత్యవసరంగా సమావేశమవుతుంది. లాయర్ పరిస్థితి తీవ్రతను విశ్లేషిస్తూ, మేడం, సీనియర్ లాయర్గా చెప్తున్నాను, ఈ వైజాగ్ ప్రాజెక్ట్ క్యాన్సిలేషన్ సమస్య నుంచి బయటపడటానికి మనకున్నది ఒకే ఒక్క మార్గం. ఏ అంజలి వల్ల అయితే మీ బ్రాండ్ ఇమేజ్ పాతాళానికి డ్యామేజ్ అయిందో ఆ అంజలిని వెంటనే ఇక్కడికి తీసుకురావాలి అని సలహా ఇస్తాడు. గీత తీవ్రమైన కోపంతో ఊగిపోతూ, నో, నెవర్! ఆ అంజలి మొహం చూడటం కూడా నాకు ఇష్టం లేదు, తనని ఇక్కడికి తీసుకురావడం ఏంటి అని తిరస్కరిస్తుంది. కానీ లాయర్ మేడం, మీరు సీరియస్ అవ్వకుండా వినండి. ఆ అంజలి స్వయంగా మీడియా ముందుకొచ్చి, గీతాంజలి గారు లీగల్గానే ఆ ల్యాండ్ కొన్నారని, తామే ఎమోషనల్గా ఊహించుకుని గొడవ చేశామని, ఆశ్రమానికి వేరే స్థలం ఇస్తామన్న విషయాన్ని అంగీకరిస్తూ ప్రెస్ మీట్ పెట్టాలి. అప్పుడే మీ సంస్థపై పడ్డ నింద పోతుంది, గవర్నమెంట్ క్యాన్సిల్ చేసిన పర్మిషన్లు మళ్లీ లభిస్తాయి అని వివరిస్తాడు. గీత ఆలోచించి మనీష్ వైపు చూస్తూ, మిస్టర్ మనీష్, ఆ అంజలి ఎక్కడున్నా సరే 4 రోజుల్లో నా ముందుకు తీసుకురావాలి, మీడియా ముందే తను నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి అని కఠినమైన ఆదేశం జారీ చేస్తుంది. ఆ తర్వాత గీతాంజలి ఆఫీస్ పనుల ఒత్తిడితో తీవ్ర ఆగ్రహంతో ఇంటికి తిరిగి వస్తుంది. ఆ సమయంలో ఆమె భర్త మురళి ఆమె కోపంగా ఉండటాన్ని గమనించి వాతావరణాన్ని తేలికపరచడానికి సరదాగా పాటలు పాడుతూ పలకరిస్తాడు. ఏంటి గీతూ, మేడం గారిలో ఏదో తేడా కనిపిస్తోంది, కొంపదీసి నా సైడ్ నుంచి ఏమైనా మిస్టేక్ జరిగిందా? నో, ఛాన్సే లేదు, నేను నా గీత విషయంలో ఎలాంటి మిస్టేక్స్ చేయను అని నవ్వుతూ అంటాడు. గీతాంజలి ఏమీ మాట్లాడకుండా గంభీరంగా ఉండటంతో మురళి మానవ మాతృలు సమ్మర్లో సన్లా కాకుండా పౌర్ణమి రాత్రి మూన్లా ఉండాలి కదా అని చమత్కరిస్తాడు. గీతాంజలి నిట్టూరుస్తూ వైజాగ్ ప్రాజెక్ట్ పర్మిషన్ క్యాన్సిల్ అయిందని, మినిస్టర్ కూడా ఫోన్ చేసి ప్రాజెక్ట్ ఆపేయమని చెప్పాడని ఆవేదన వ్యక్తం చేస్తుంది. మన గీతా ఇన్స్టిట్యూషన్స్ అంటే ఒక బ్రాండ్, అలాంటి ఇమేజ్ డ్యామేజ్ అయితే నేను ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటాను? దీనికంతటికీ కారణం ఆ అంజలి అని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దానికి మురళి ప్రశాంతంగా సర్ది చెబుతూ అంజలి ధ్యాసలోనే పడి గీతాంజలి పిల్లలను, భర్తను కూడా పట్టించుకోవడం లేదని గుర్తు చేస్తాడు. గీత క్షమాపణలు కోరడంతో ఆమె మూడ్ను మార్చడానికి మురళి ఎంతో ప్రేమగా మాట్లాడతాడు. మరుసటి రోజు ఉదయం మురళి వాకింగ్ పూర్తి చేసుకుని రాగా మనీష్ కూడా అక్కడికి వస్తాడు. మురళి సరదాగా మనీష్తో, హేరా మనీష్, ఎన్ని రౌండ్లు వేశావు అని అడుగుతాడు. మనీష్, నాకు అలవాట్లేదని తెలుసు కదా మావయ్య అని నవ్వేస్తాడు. ఇంతలో గీతాంజలి హాల్లోకి వచ్చి మనీష్ను చూడగానే సీరియస్గా, రే మనీష్, ఆ అంజలి ఎక్కడుందో వెతికే పని ఎంతవరకు వచ్చింది అని నిలదీస్తుంది. మనీష్ తడుముకోకుండా వెతుకుతున్నానత్తయ్య, ఇంకా ఆచూకీ దొరకలేదు. వైజాగ్ నుంచి కొండవలస వెళ్ళినట్టు తెలిసింది, అక్కడి నుంచి బరహంపూర్ సైడ్ వెళ్ళినట్టు అనుమానంగా ఉంది అని అబద్ధం చెప్తాడు. దానికి గీతాంజలి కఠినంగా, బరహంపూర్ కాదు, బంగ్లాదేశ్ వెళ్ళినా సరే నీకిచ్చిన 4 రోజుల్లో 1 రోజు అయిపోయింది, మిగిలిన 3 రోజుల్లో ఆ అంజలిని నా ముందుకు తీసుకురావాల్సిందే, దట్స్ ఇట్ అని ఖచ్చితంగా చెప్పి వెళ్ళిపోతుంది. మురళి అక్కడి నుంచి వెళ్ళాక మనీష్ తీవ్రమైన ధర్మ సంకటంలో పడతాడు. ఒకవైపు తాతయ్య ఏమో అంజలిని ఇంట్లోనే దాచమంటున్నాడు, ఇంకోవైపు అత్తయ్య ఏమో అంజలిని వెతికి పట్టుకుని ప్రెస్ ముందుకు తీసుకురమ్మంటుంది. అటు మేనల్లుడిగా అత్తయ్య ఇమేజ్ కాపాడాలా, ఇటు తాతయ్య పట్ల విధేయత చూపాలా అని మనీష్ తీవ్రంగా కుమిలిపోతాడు. వెంటనే రాజారావు గారి దగ్గరికి వెళ్ళి, తాతయ్య, అంజలి మన ఇంట్లోనే ఉందనే విషయం అత్తయ్యకి చెప్పేస్తాను, అంజలిని తీసుకెళ్లి ప్రెస్ మీట్ పెట్టించి అత్తయ్య ఇమేజ్ కాపాడతాను అని తెగేసి చెప్తాడు. అది విన్న రాజారావు గారు ఒక్కసారిగా ఆందోళనకు గురై మనీష్ గుండెపై చెయ్యి వేసి, నా మీద ఒట్టేరా, నా మీద ఒట్టే, అంజలి ఇక్కడున్న విషయం మీ అత్తయ్యకు చెప్పకూడదు, తనని బయటకు తీసుకువెళ్ళకూడదు అని ప్రమాణం చేయించి అతని నోరు నొక్కేస్తారు. ఇది తప్పవుతుంది తాతయ్య అని మనీష్ అంటే, ఇది తప్పు కాదురా, నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడం అవుతుంది. మీ అత్తయ్య మనసు మంచు కొండలాంటిది,
సమ్మర్లో ఐస్ క్రీంలా కరిగిపోతుంది. కాలక్రమేణా అంజలిపై ఉన్న కోపం కరిగిపోతుంది అని రాజారావు గారు మనీష్ను ప్రాధేయపడతారు. ఇంట్లో రత్నమ్మగారు మంచంపై ఉండి అంజలి చేస్తున్న ఆప్యాయమైన సేవలను, ఇల్లంతా సర్ది ధూపం వేసిన తీరును చూసి ఎంతో మురిసిపోతుంది. రాజారావు గారితో ఎంతో నీటుగా సర్దిందండి. నిన్నటి వరకు స్టోర్ రూమ్లా ఉన్న బెడ్రూమ్ ఇవాళ ప్రశాంతంగా ఉంది అని మెచ్చుకుంటుంది. నిన్ను చూస్తుంటే పరాయి మనిషిలా అనిపించడం లేదమ్మా, మా సొంత మనిషివే అనిపిస్తోంది. మా మనవరాలు కూడా నీలా పద్ధతిగా ఉంటే ఎంతో బాగుండనిపిస్తుంది అని ఆప్యాయంగా అంటుంది. ఆ మాటలు విన్న ప్రీతి కోపంతో వచ్చి, పని మనిషితో నన్ను పోల్చకండి అమ్మమ్మ. నేను నైట్ డ్రెస్ వేసుకుంటే తను లంగా ఓణి వేసుకుంది. దానికి నాతో పోలికేంటి అని ఈసడించుకుంటూ విసుక్కుంటుంది. దానికి రత్నమ్మ, నేను బట్టల గురించి అనలేదురా, పద్ధతి గురించి అంటున్నాను అని నచ్చజెప్పడానికి చూస్తుంది. కానీ రాజారావు గారు అంజలి పని మనిషి కాదు, మన కన్న మనవరాలు అని మనసులోనే అనుకుంటూ తీవ్రమైన వేదన అనుభవిస్తారు. అనంతరం అంజలి ఇంటి ఆవరణలో ఉన్న తులసికోట వద్ద దండం పెట్టుకుని, అమ్మా తులసమ్మ తల్లి, మా అమ్మ ఎవరో తెలుసుకోవడానికి ఈ ఊరొచ్చాను. ఇన్నేళ్లుగా అమ్మకి దూరంగా ఉన్న నేను ఇప్పుడు అమ్మకి దగ్గరవుతానన్న ఆశతో ఉన్నాను. తొందరగా నా ఆశ తీరేలా, నేను మా అమ్మకి దగ్గరయ్యేలా నన్ను ఆశీర్వదించు తల్లి అని కోరుకుంటుంది. ఆ తర్వాత పూజ ముగించుకుని ఇంటి ముందర ముగ్గులు వేయడం ప్రారంభిస్తుంది. దేవుడి పటం ముందు ముంగిట్లో పెద్ద అందమైన ముగ్గు వేసి రంగులు దిద్దుతుంది. ఆ సమయంలో రాఖీ అక్కడికొచ్చి ముగ్గును తొక్కుకుంటూ వెళ్లడానికి ప్రయత్నిస్తాడు. అంజలి వెంటనే అతన్ని ఆపి, ఏయ్, కింద ముగ్గుంది, తొక్కేస్తావేంటి, ఆగు ఆగు అని హెచ్చరిస్తుంది. రాఖీ ఎవరైనా ఇంటి ముందు చిన్న ముగ్గు వేస్తారు, నువ్వేంటి ముగ్గు వెనకాల చిన్న ఇల్లు కట్టినట్టు ఇంత పెద్ద ముగ్గు వేశావు అని అడుగుతాడు. అంజలి ఇంటి ముందు చక్కగా ఇలా ముగ్గులు వేస్తే ఇల్లు కళగా ఉంటుంది, లక్ష్మీ కటాక్షం ఉంటుంది అని చెప్తుంది. దానికి రాఖీ కానీ ఇంట్లోకి వెళ్ళడానికి దారి ఉండదు కదా, పద్మవ్యూహంలా ఉన్న ఈ ముగ్గుని ఛేదించుకుని ఎలా వెళ్ళాలి అని ప్రశ్నిస్తాడు. అంజలి నవ్వుతూ, ఇదేం పద్మవ్యూహం కాదు, అంజలి వ్యూహం, నిన్ను ముగ్గులోకి దింపడానికి వేసిన వ్యూహం, నీ ఫేస్ చూడు అని అంటుంది. రాకీ, నా ఫేస్కేంటి, మంది హీరో మెటీరియల్ అని మురిసిపోతాడు. అంజలి, దానికి మెటీరియల్ ఉంటే సరిపోదు, ఆ మెటీరియల్లో మ్యాటర్ ఉండాలి. నువ్వు ఈ ముగ్గు తొక్కకుండా లోపలికి వెళ్తే నీలో హీరోకుండే మ్యాటర్ ఉందని, నువ్వు హీరోవని ఒప్పుకుంటాను అని సవాలు విసురుతుంది. రాకీ, ఓకే వెళ్తాను, చిన్న విషయం, హీరోలా వెళ్తాను అని ముగ్గును దాటడానికి సిద్ధపడటంతో ఈ సన్నివేశం ముగుస్తుంది. మీ వ్యాపారం, మీ బ్రాండ్, మీ ప్రోడక్ట్ లక్షలాది మంది ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారా? అయితే ఇదే మీకు సరైన అవకాశం. మీ ప్రకటనను మా వీడియో ప్రారంభంలో ప్రత్యేకంగా ప్రసారం చేస్తాము. మీ బ్రాండ్కు మరింత గుర్తింపు, మరింత చేరువ, మరింత ప్రచారం అందిస్తాము. ఆసక్తి ఉన్నవారు వెంటనే మీ ప్రకటన వివరాలను మా మెయిల్ ఐడికి పంపండి. ఆలస్యం చేయకండి, ఈరోజే సంప్రదించండి. మీ విజయ ప్రయాణంలో మేం మీతో కలిసి ముందుకు సాగుతాము.